సో ఇప్పుడు ప్రెసెంట్ అకౌంట్స్ మాడ్యూల్ చూద్దాం. సెకండ్ మాడ్యూల్లో వచ్చి మనకి ఫస్ట్ ప్రాజెక్ట్ రెవెన్యూ. సో ప్రాజెక్ట్స్ వచ్చిన తర్వాత మనం చూసుకోవాల్సింది, సో ఇందులో మనం ప్రాజెక్ట్ ఐడి సెలెక్ట్ చేసుకుంటాం. సో ప్రాజెక్ట్ ఐడి ప్లస్ నేమ్, క్లయింట్ నేమ్ వస్తుంది మనకి. అది ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా దాని యొక్క డీటెయిల్స్ చూపిస్తుంది. సో దాంట్లో ప్రాజెక్ట్ వాల్యూ ఎంత, ఏంటి, ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఎంత ఉంటుంది. దాంట్లో మనం ఇన్వాయిస్ రైజ్ చేసుకోవాలి అనుకుంటే సో యాడ్ న్యూ ఇన్వాయిస్. సో ఇది మంత్లీ ఇన్వాయిస్ కింద ఫస్ట్ జనరేట్ చేస్తున్నాం మనం. దాని యొక్క ట్యాక్స్ అమౌంట్ ఎంత, మంత్లీ అమౌంట్ ఎంత, మొత్తం అన్నీ మనం ఎంటర్ చేసుకుంటాం. ట్యాక్స్ అమౌంట్ ఎంత. సో ఇలా ఫైల్స్ అన్ని అప్లోడ్ చేసి సేవ్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. ఒకవేళ మనం ఇక్కడ కొటేషన్ కానీ పర్చేజ్ ఆర్డర్ కానీ మనం అప్లోడ్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలంటే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇది ఇన్వాయిస్ లిస్ట్, మనం జనరేట్ చేసిన ఇన్వాయిస్ లిస్ట్, ఇది ప్రాజెక్ట్ లిస్ట్. సో ఏ ప్రాజెక్ట్ అనేది కూడా మనకి చూసుకోవాలి. సో ఇలా మనం ప్రతిదానికి మనం సెలెక్ట్ చేసుకుని ప్రాజెక్ట్ రెవెన్యూ అనేది మనం చూసుకోవచ్చు, ఇన్కమింగ్ రెవెన్యూ. సో మనం యాడ్ చేసిన మొత్తాన్ని ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వస్తులోకి ఇన్వాయిసెస్ లిస్ట్ని మనం ఇక్కడే చూసుకోవచ్చు. సమరీ ఆఫ్ ఇన్వాయిస్ లిస్ట్, మనం ఆల్రెడీ జనరేట్ చేసిన ప్రతి ఇన్వాయిస్ లిస్ట్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. దీనికి కూడా ఫిల్టర్ ఆప్షన్ ఉంది. తర్వాత పెయిడ్ ఇన్వాయిస్ అని, మనకి ఎవరైతే దాంట్లో ఇన్వాయిస్ జనరేట్ చేసిన దాంట్లో పెయిడ్ రెవెన్యూ ఆ అమౌంట్స్ ఇక్కడ వస్తాయి మనకి. దీంట్లో కూడా ఫిల్టర్ ఆప్షన్ విత్ ఆల్ డీటెయిల్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ యాడ్ పిఓ, పర్చేజ్ ఆర్డర్. సో దీంట్లో పర్చేజ్ ఆర్డర్ చేసుకోవాలంటే మనం ముందే సప్లయర్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో సప్లయర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇంకో యాడ్ న్యూ పర్చేజ్ ఆర్డర్. పర్చేజ్ ఆర్డర్ మనం మంత్, ఇయర్ సెలెక్ట్ చేసుకుని పర్చేజ్ ఆర్డర్ అనేది జనరేట్ చేస్తాం. జనరేట్ చేసింది ఇక్కడ ఇన్వాయిస్ లిస్ట్లో వస్తుంది. సమరీ ఆఫ్ పిఓ లిస్ట్ అంటే మొత్తం అందరి యొక్క జనరేట్ చేసిన పర్చేజ్ ఆర్డర్స్ లిస్ట్ వస్తుంది. సో దాంట్లో మనం ఎవరెవరికి పే చేసాం అనేది లిస్ట్ కూడా విడిగా ఉంది ఇండివిజువల్గా. ప్రతి దాంట్లో ఫిల్టర్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. సో దాని తర్వాత అడ్వాన్స్ రిక్వెస్ట్. సో అది మనం ప్రాజెక్ట్కి అడ్వాన్స్ రిక్వెస్ట్ ఇస్తున్నామా లేకపోతే ఎవరికి పర్సనల్గానే, డిపార్ట్మెంట్గా అనేది మనం చూసుకుంటాం. ప్రాజెక్ట్ అయితే ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుంటాం, ప్రాజెక్ట్ ఐడి ఎంటర్ చేస్తాం. సో దాంట్లో ఎలిజిబుల్ అమౌంట్ ఎంత ఉందో మనకి ఇక్కడే వస్తుంది. ఈ ప్రాజెక్ట్కి లేదు కాబట్టి ఇలా వస్తుంది మనకి. సో లేదంటే ఎలిజిబుల్ అమౌంట్ ఎంత అనేది ఆటోమేటిక్గా ఇక్కడ వస్తుంది మనకి. సో తర్వాత రిక్వైర్డ్ అమౌంట్ ఎంత. సో డేట్ సెలెక్ట్ చేసుకుని పర్పస్ ఎంటర్ చేసుకుంటే మనకి అది రిక్వెస్ట్ వెళ్తుంది. సో దీని తర్వాత మనకి అది రిక్వెస్టెడ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ స్టేటస్ అనేది ఎప్పుడు రిజెక్ట్ చేయొచ్చు. సో ప్రజెంట్ మనం అడ్మిన్ అకౌంట్లో ఉన్నాం కాబట్టి మనకి స్టేటస్ కూడా అది అప్రూవ్ రిజెక్ట్ అనేది ఇక్కడే చూపిస్తుంది. లేదంటే వాళ్ళకి ఈ స్టేటస్ అనేది వాళ్ళకి కనిపించదు. సో ఇక్కడ వరకునే కనిపిస్తుంది. ఈ రిక్వెస్టెడ్ వరకునే వాళ్ళకి డేటా అనేది డిస్ప్లే అవుతుంది, మిగతా వాళ్ళకి ఇవి కనిపించవు. సో ఈ ఆప్షన్స్ లేకపోతే ఎవరిది వాళ్ళకి మాత్రమే డేటా డిస్ప్లే, వాళ్ళ పర్సనల్ రిక్వెస్ట్స్ మాత్రమే మనకు కనిపిస్తాయి వాళ్ళకి. సో ప్రతి దాంట్లో అంతే, పర్సనల్ కానీ ఇలాగే కనిపిస్తాయి మనకి. ఇక్కడ వరకునే కనిపిస్తాయి, ఈ స్టేటస్ వరకు మాత్రమే కనిపిస్తాయి. సో ఈ స్టేటస్ అండ్ అటాచ్మెంట్స్ ఏవి మిగతా వాళ్ళ ఎంప్లాయీస్కి పర్మిషన్ ఇవ్వకపోతే కనిపించవు. సో అట్ ద సేమ్ టైం అడ్వాన్స్ టైప్ అంటే పర్సనల్ అయితే పర్సనల్, రిక్వెస్టెడ్ అమౌంట్ ఎంత, నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ ఎన్ని, రిక్వెస్టెడ్ డేట్, అటాచ్మెంట్స్, మంత్, ఈ రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. సో మనం ఏ అకౌంట్ నుంచి రిక్వెస్ట్ చేసుకుంటున్నామో ఆ అకౌంట్ నుంచి రిక్వెస్ట్ వెళ్తుంది. సో డిపార్ట్మెంట్ అయితే డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ అయితే డిపార్ట్మెంట్ రిక్వెస్ట్, డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ డిపార్ట్మెంట్స్ అనేవి మనకి ఆటోమేటిక్గా మాస్టర్స్ నుంచి వస్తున్నాయి. సో రిక్వెస్టెడ్ అమౌంట్, డేట్, పర్పస్, సో ఇవన్నీ ఎంటర్ చేసుకోవచ్చు. ఇది మాస్టర్ అడ్మిన్ అకౌంట్ కాబట్టి ఇక్కడే మనం అప్రూవ్ చేస్తున్నామా రిజెక్ట్ చేస్తున్నాం అనేది మనం చూసుకోవచ్చు. అటాచ్మెంట్స్ కావాలంటే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకవేళ అటాచ్మెంట్స్ అప్లోడ్ చేసి ఉంటే. సో ప్రతిదీ అంతే. ఒకవేళ రిజెక్ట్ చేసినట్టు, అప్రూవ్ చేస్తే అప్రూవ్ అమౌంట్ వాళ్ళ అకౌంట్లో సేవ్ అవుతుంది. సో దెన్ నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ ఫామ్. సో ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ ఫామ్ సో ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ ఫామ్ కూడా సేమ్ ప్రాజెక్ట్ ఐడి ఎంటర్ చేసుకుంటాం, మనం సెర్చ్ చేసుకుంటాం. సో దాంట్లో సర్వీసెస్ సెలెక్ట్ చేసుకుని, సో ప్రాజెక్ట్లో సర్వీసెస్ ఏం లేకపోతే ఎంటీ వస్తుంది. సో ఉంటే ఆ సర్వీసెస్ సో ఇప్పుడు మనకి సర్వీస్ నేమ్ వస్తుంది. సర్వీస్ నేమ్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే పారామీటర్ వస్తుంది. సో సర్వీస్ నేమ్ సెలెక్ట్ చేసుకున్న పారామీటర్ క్వాంటిటీ లెఫ్ట్, ఎంత క్వాంటిటీ ఉంది, అమౌంట్ లెఫ్ట్, ఎంత అమౌంట్ ఉంది అనేది మనకు వస్తుంది. సో మనం ఇక్కడ ఎంటర్ చేసుకున్న దాన్ని బట్టి అది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇలాగ మనం ప్రాజెక్ట్ ఐడిని బేస్ చేసుకుని ఎక్స్పెన్సెస్ అనేవి ఎంటర్ చేయొచ్చు. సో ఇది ఏ ఎంప్లాయీ
ఎంటర్ చేస్తాడో అనేది ఏ ఎంప్లాయీ అయితే లాగిన్ అవుతాడో ఆ ఎంప్లాయీ దగ్గర నుంచి మనకి అమౌంట్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ టైంలో పర్సనల్ కానీ డిపార్ట్మెంట్ కానీ ఇది కూడా అమౌంట్ యూజ్డ్ ఎంత, మోడ్ ఆఫ్ పేమెంట్, సో యాక్టివిటీ, వెహికల్ నెంబరు, వెహికల్ కిలోమీటర్స్ ఇవన్నీ సేమ్. సో ఇలాగా డిపార్ట్మెంట్ కూడా సేమ్ అలాగే ఎంటర్ చేసుకుంటాం మనం. సో ఎంటర్ చేసుకున్న లిస్ట్ సేమ్ మనం అకౌంట్స్ ఇన్కమింగ్ ఎలా అవుట్ గోయింగ్ ఎలా చెప్పామో సో ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ ఫామ్ కూడా అలాగే ఎంటర్ చేస్తాం. సో సేమ్ ఆప్షన్స్. ఈ నార్మల్ ఎంప్లాయీస్కి అయితే ఇక్కడ వరకు స్టేటస్ కనిపిస్తుంది. అప్రూవ్ రిజెక్ట్ అనేది మనం పర్మిషన్స్ ఇచ్చిన దాన్ని బట్టి కనిపిస్తుంది. ఒకవేళ కావాలంటే మనం డాక్యుమెంట్ బిల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఉన్న ఫార్మెట్లో బిల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఇలాగే 3 మెనూస్: ఎంక్వైరీ అవుట్ గోయింగ్ లిస్ట్, ఎంక్వైరీ అవుట్ గోయింగ్ వెహికల్స్ లిస్ట్. సో మొత్తం లిస్ట్ అనేవి మొత్తం అన్నీ ఇక్కడ జనరేట్ అవుతుంది ఎంక్వైరీ ఫామ్. నెక్స్ట్ వచ్చి అవుట్ గోయింగ్, అడ్వాన్స్ రిక్వెస్ట్ అయింది, ఎక్స్పెన్సెస్ అయింది, అవుట్ గోయింగ్. సో అవుట్ గోయింగ్ కూడా సేమ్ ఫార్మెట్. సో సర్వీస్ లిస్ట్ వస్తుంది. తర్వాత పారామీటర్ సెలెక్ట్ చేసుకుంటాం, సేమ్ క్వాంటిటీ. సో ఎక్స్పెన్సెస్ టైప్ సెలెక్ట్ చేసుకుంటాం. సో అది వేరియబుల్ ఎక్స్పెన్సెస్, ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ మొత్తం అన్నీ ఉంటాయి మనకి. సో ఇలాగే అమౌంట్ ఎంటర్ చేసుకుంటాం, మైనస్ చేసుకుంటాం మనం, యాడ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ రిసీవబుల్స్ ఆర్ పేయబుల్స్. సో రిసీవబుల్స్ ఆర్ పేయబుల్స్ అంటే మనం మన దగ్గర మనకి అమౌంట్ ఎవరెవరు ఇవ్వాలి అనేది ముందే యాడ్ చేసుకుంటాం. అండ్ పేయబుల్స్ మనం ఎవరెవరికి పే చేయాలనేది. సో ఇది సాఫ్ట్వేర్ యూజ్ చేసే కొత్తలో అయితే మనం సప్లయర్స్కి కానీ సప్లయర్స్కి, క్లయింట్స్కి మనం ఎవరికైనా అమౌంట్స్ ఇవ్వాలి అనుకుంటే మనం దీంట్లో ఎంటర్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో రిసీవబుల్స్ యాడ్ చేస్తాం. సో క్లయింట్ నేము, సో అవుట్ స్టాండింగ్, క్లయింట్ నెంబర్ ఇవన్నీ కామన్గా రాసి అమౌంట్ ఎంత అనేది రాసుకుంటాం. సో ఒకవేళ వాళ్ళకి అమౌంట్ ఏదైనా యాడ్ చేసుకుంటూ ఉంటే వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ ఒకవేళ యాడ్ చేయాలి అనుకుంటే సో మనకు రావాల్సిన అమౌంట్ సో డేట్ ఎంటర్ చేసుకుంటాం. ఎంతైనా దేనికి ఎలా పే చేశారు, ఎంత అమౌంట్ పే చేశారని మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో దీంట్లోంచి రెడ్యూస్ అవుతూ ఉంటుంది అమౌంట్. సో ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ కట్టాల్సింది. సో ఇలా మైనస్ అవుతూ ఉంటుంది. సో కావాలంటే మనం లిస్ట్ మొత్తం చూసుకోవచ్చు ఇలాగా. సో నెక్స్ట్ పేయబుల్స్. సో పేయబుల్స్ కూడా సేమ్. సో సప్లయర్స్ వస్తారు. సో సప్లయర్స్ని సెలెక్ట్ చేసుకుంటాం, అమౌంట్ ఎంత ఇవ్వాలి అనేది ఎంటర్ చేసుకుంటాం. మనం అమౌంట్ ఇచ్చిన ప్రతిసారి యాడ్ పేమెంట్లోకి వెళ్ళి అమౌంట్ ఎంటర్ చేస్తాం. ఆటోమేటిక్గా నెక్స్ట్ డ్యూ డేట్ వస్తుంది. సో నెక్స్ట్ డ్యూ డేట్ని బట్టి నోటిఫికేషన్ కూడా మనకు వస్తుంది. ఎన్ని రోజుల ముందు రావాలి నోటిఫికేషన్ అనేది కూడా ఆల్రెడీ ఫిక్స్ అయింది కాబట్టి నోటిఫికేషన్ కూడా మనకు వస్తుంది. సో తర్వాత లోన్స్ కూడా 2 టైప్స్: లోన్స్ టేకెన్, లోన్స్ గివెన్. సో ఇంట్రెస్ట్ బేస్డా లేకపోతే ఇన్స్టాల్మెంట్ బేస్డా. సో రిసీవర్ నేము, ఫోన్ నెంబర్ మొత్తం డీటెయిల్స్ ఫిల్ చేస్తాం. అండ్ ఇన్స్టాల్మెంట్ అయితే ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ ఏంటి అనేది ఉంటాయి, డీటెయిల్స్ ఉంటాయి మనకి. నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్, నెంబర్ ఆఫ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్, అమౌంట్ ఎంత. సో సేమ్ ఇది కూడా లోన్స్ గివెన్లో ఉన్నాం ప్రజెంట్. లోన్స్ గివెన్లో మళ్ళీ యాడ్ పేమెంట్, డేట్, మోడ్ ఆఫ్ పేమెంట్, అమౌంట్ ఎంటర్ చేసి మనం యాడ్ చేసేయచ్చు. సో ఇలాగా మనం యాడ్ చేసుకుంటాం. సో లోన్స్ టేకెన్ కంటే లోన్స్ టేకెన్ ఇది. సో దీంట్లో కూడా సేమ్ యాడ్ పేమెంట్ యాడ్ చేస్తాం, మొత్తం డీటెయిల్స్ వస్తాయి. సో అలా మనకి కనిపిస్తూ ఉంటాయి. సో తర్వాత పేరోల్ క్రియేట్. సో ఇక్కడ మనం జనరేట్ పేరోల్ అని క్లిక్ చేసిన వెంటనే కేటగిరీ టైప్ వస్తుంది. సో డేట్, సో పేరోల్ ఫ్రమ్ డేట్ అండ్ టు డేట్ క్లిక్ చేస్తాం. సో ఇది ఆటోమేటిక్గా మనకి జనరేట్ చేస్తుంది. సో ఈ బిల్లింగ్ అంతా ఎంటీ ఉంది కాబట్టి మనకి జీరోస్ వచ్చాయి, లేదంటే వాల్యూస్ వస్తాయి. వ్యూ ప్రీవియస్ పేరోల్స్. సో పేరోల్ ఏమి జనరేట్ చేసలేదు కాబట్టి మనకి ఎంటీ చూపిస్తుంది. జనరేట్ చేసి ఉంటే ఒకవేళ పేరోల్ ఇక్కడ కనిపిస్తుంది మనకి. సో నెక్స్ట్ వస్తువులకి సో వన్స్ జనరేట్ చేసిన దానికి మళ్ళీ అప్రూవల్ ఉంటుంది. సో ఆల్రెడీ జనరేట్ చేసింది ఏదైనా ఉంటే అది సెలెక్ట్ చేసుకుని అప్రూవ్ చేస్తాం మనం అన్నీ చెక్ చేసుకుని. సో తర్వాత ఎంప్లాయీ పెనాల్టీస్.
సో ఎంప్లాయీ సెలెక్ట్ చేసుకుని